నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరిగింది. మీకు కూడా ఎప్పుడైనా ఎలా జరిగిందా? ఈ రోజుతో క్యాలిస్థానిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి 30 days కంప్లీట్ అవుతుంది. ఎప్పుడులాగే మనం ప్రేయర్ చేసుకొని మ్యాడ్ ఎక్కేసాం. మ్యాడ్ ఎక్కిన తర్వాత తెలిసింది కదా, వామప్తో స్టార్ట్ చేస్తాం. వామప్ చేయకుండా స్టార్ట్ చేసామంటే ఏదో ఒకటి పట్టేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా చేసుకుని వామప్. ఇవి స్టేజెస్ పుషప్స్ అంటారు. వీటిని ఒక చెయ్య ఎదరికి ఒక చెయ్య వెనక్కి చేయాలి. దాని తర్వాత పొజిషన్స్ మార్చుతూ ఉండాలి. దాని తర్వాత మనం లెగ్ వేరియేషన్ చేసాం. ఇది సూపర్ మ్యాన్ లా గాల్లోకి ఎక్కడం అనమాట. అది భలే ఉందండి. దాని తర్వాత ఇది ఏంటంటే బాక్స్ జంప్స్ విత్ బర్పీస్. ఇది వెనక్కి తిరగడం మొత్తం 360 degrees తిరగాలి. భలే అనిపించింది. చిన్నప్పుడు అలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం. ఆడుకుంటున్నట్టు ఉంది సేమ్. దాని తర్వాత ఒక హ్యాండ్తో చేయాలి ఇది పులప్స్. మనకు 2 చేతులతోనే సరిగ్గా రాదు. మళ్ళీ ఒక హ్యాండ్ అంతా చాలా కష్టం కాబట్టి పక్కన అలా టవల్తో, అంటే దీన్ని అసిస్టెడ్ పులప్స్ అంటారు అనమాట వీటిని. సో అలా చేసి దాని తర్వాత మ్యాటర్లోకి వస్తే హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వచ్చాను. నిన్న ట్రిప్లో ఇది చాలా ఇబ్బంది పెట్టింది. హెయిర్ మొత్తం కొంట్లో పడిపోయేది అనమాట. స్నానం చేసినప్పుడు కానీ అక్కడ వాటర్లో, దాని తర్వాత వచ్చే దారిలోని ఆ గాలికి మొత్తం చాలా రఫ్ అయిపోయి మొత్తం గట్టిగా అయిపోయింది. సో అందుకని ఇంకా కటింగ్ చేయించుకుందాం అని వచ్చాను. నేను ఒక హెయిర్ స్టైల్ అనుకొని వచ్చాను, ఇక్కడ ఇంకో హెయిర్ స్టైల్ అయింది. ఈ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఎవరైనా అయ్యి ఉంటే కామెంట్ చేయండి. నేనేమనుకున్నానంటే మొత్తం సైడ్లు మొత్తం తీయించేద్దాం అనుకున్నాను, కానీ ఎలాగో పెంచాను కదా, ఇంకా ఫుల్గా పెంచుదాం అని చెప్పేసి చిన్న చిన్నగా కట్ చేయించి అలా వదిలేసాను అనమాట. కటింగ్ చేయించుకున్నట్టు పెద్ద తెలియట్లేదు. సో మీకు ఎలా అనిపిస్తుంది, నాకు షూట్ అయింది అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ రోజుకి ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.